నందమూరి బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' సాంగ్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది సార్? తమన్ మ్యూజిక్, విజువల్స్ అవన్నీ. ఆబ్వియస్లీ తమన్ నన్ను బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే మీకు బయట ఉన్న నానుడే ఆయన కొడితే స్పీకర్స్ పగిలిపోతాయని చెప్పేసి అక్కడ నాకు చూశారు. అదే రేంజ్లో ఈ టైటిల్ సాంగ్ ఉంది. డాకు మహారాజ్ సంబంధించి వచ్చే సాంగ్ ఇది. నాకు తెలిసి ఆ క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు ఈ సాంగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకు తెలిసింది. ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ వస్తుంది ప్లేస్మెంటు అనేది ఈ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి క్యారెక్టరైజేషను, ఆయన గెటప్ కనుక ఆల్రెడీ చూసాము ఎంత ఫెరేషియస్గా ఉందో. గుర్రపైన వచ్చేటువంటి డాకు అని చెప్పేసి పదాలు పడ్డాయి అవి. అనంత్ శ్రీరామ్ గారి పాటను రాశారు. అయితే ఈ తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే కాస్త కొత్తగా కనపడుతుంది. తమను కొత్తగా ట్రై చేశాడని చెప్పేసి మనం చెప్పాలి. ఈ తమను ఆల్రెడీ మనకి టీజర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చూస్తున్నారు, ఈ సినిమాకి ఎలా వాడబోతున్నాడు అనేది ఒక టేస్ట్ చూపించాడు. దాంట్లోనే బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ బాబీ గారి వాయిస్తో వచ్చింది టీజర్లో. అప్పటి నుంచి కూడా సినిమా పైన అంచనాలు బాగా పెరిగాయి. అదే కాకుండా ఈ సినిమాలో ఉండే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తమను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. తమను ఆల్రెడీ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. బాలయ్య ఫ్యాన్స్కి అలానే సినీ ప్రేక్షకులు కూడా ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా రెడీ అవుతుందని చెప్పేసి అంచనాలు భారీగా క్రియేట్ అయినాయి. బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి జయత్రయాత్ర కొనసాగిస్తున్నారు. హ్యాట్రిక్ ఆల్రెడీ కొట్టారు. డబల్ హ్యాట్రిక్కి ఇది పునాది అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన అఖండ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి మూడింటితో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ డబల్ హ్యాట్రిక్ ఇది పునాది డాకు మహారాజు, దాని తర్వాత అఖండ 2 ఇలా ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ఏదైతే ఉందో అది తెచ్చిన పేరు అందరికీ తెలిసిందే. ఇలా ఆయన చేస్తున్న ఈ సినిమా డాకు అనేది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. బట్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి ఫైట్ అయితే నడుస్తుంది. ఈ ఫైట్లో బాలయ్య బాబు గారి ఈ డాకు మహారాజు 12న రిలీజ్ అవుతుంది. ఈ కాంబినేషన్ ఒకటి చూసుకోవాలి మనం. బాబీ వచ్చేసరికి ఆయన చేస్తున్నటువంటి సినిమా గతంలో వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి కలెక్షన్స్ రాబట్టింది. అదే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన పోటీ పడ్డారు ఆ టైంలో, వీరసింహారెడ్డి. ఆయన సినిమా కూడా పెద్ద హిట్ అయింది. బట్ వీరిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు సంక్రాంతికి ఈ సినిమా వస్తుంది. ఇది పెద్ద హిట్ అవుద్దని చెప్పేసి అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. అది కాకుండా మేకింగ్ చూస్తే స్టైలిష్గా ఉంది. మనం జైలర్ సినిమా చూసాం రజనీకాంత్ గారిది, ఎంత స్టైలిష్గా ఉంటుంది సినిమా. అదే సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్, కెమెరామెన్ తీసుకొచ్చేసి బాబీ ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా పెట్టుకున్నారు. సో ఈ స్టైలిష్ మేకింగ్ అనేది ఇప్పటికీ మనం చూసాం. ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ దగ్గర నుంచి కూడా మన రిలీజ్ అయిన టీజర్ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. ఏం చేయబోతున్నారు బాలయ్య బాబుతో, బాలయ్య బాబు గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఆయన డైలాగు డెలివరీ కానీ, ఆయన పవర్ఫుల్గా ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ అందరికీ చాలా సినిమాలు చూసాం. బట్ ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారని చెప్పేసి క్యూరియాసిటీ అయితే ఉంది. దానికి తగ్గట్టు మ్యూజిక్ కనుక పెద్ద హిట్ అయితే ఈ సినిమాకి ఆడియన్స్ని తీసుకురావడం అనేది ఈజీ అవుతుంది. సినిమాకి ఏ సినిమా అయినా సరే. సో ఈ ఫస్ట్ సింగిల్గా దీన్ని వదలటం జరిగింది. ఈ రోజు నుంచి సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు, యాక్టివిటీ స్టార్ట్ అయిందని చెప్పేసి యూనిట్ చెప్తూ వస్తుంది. సో ఈ పాట ఏదైతే ఉందో డాకు అని చెప్పేసి, డాకు మహారాజా పాట అని చెప్పేసి ఈ టైటిల్ సాంగ్ అనేది సినిమాకి ప్రాణంగా ఉంటుంది. అదొకటను ఈ సినిమాలకు మనకి తెలిసింది ఏంటంటే ఇంటర్వెల్కి ముందు సీక్వెన్స్, దాని తర్వాత సెకండ్ హాఫ్ ప్రతి బాలయ్య అభిమాని కూడా సీట్లో కూర్చోడని చెప్పేసి మనకి ఆల్రెడీ యూనిట్ దగ్గర నుంచి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి సినిమాకి బాలయ్య బాబు గారి నుంచి ఎక్కువ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. అది మెండుగా ఉంది, యాక్షన్ ప్రియులకి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కాంబినేషన్ చూసుకుంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా బాలయ్య బాబు గారికి ఈ ప్రాజెక్ట్కి కావాల్సినంత ఎంతైతే పెట్టాలో అంతకంటే ఎక్కువ పెట్టి సినిమాని చాలా మేకింగ్లో చాలా శ్రద్ధలు తీసుకున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో ఈ జనవరిలో సంక్రాంతి విన్నర్ ఎవరనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాతో రామ్ చరణ్ వస్తున్నారు, గేమ్ చేంజర్. తర్వాత అనిల్ రావుపూడి మేకింగ్లో వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా ఒకటి ఉంది, డాకు మహారాజు. దాని తర్వాత మళ్ళీ అజిత్ సినిమా కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు, మైత్రి మూవీ మేకర్స్ది. 4 సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. బట్ సంక్రాంతికి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎన్ని సినిమాలు ఆడవచ్చు అనేది ఎవరి సంక్రాంతికి మనం చూస్తూనే ఉన్నాం. ఏ సినిమాలు వచ్చినా కానీ సినిమా కంటెంట్ బాగుంటే థియేటర్లో అయితే జనాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. థియేటర్లకి మంచి కలెక్షన్స్ ఇచ్చి వెళ్తున్నారు. కాబట్టి ఈ సినిమాకి ఏ రకమైన రికార్డులు బదులు కొడతాడు బాలయ్య అనేది బాలయ్య అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ పాటను చూసుకుంటే
పాట విషయానికి వచ్చినట్టయితే టైటిల్ సాంగ్ బాలయ్య లుక్ కానీ అవును. ఆ పర్ఫార్మెన్స్ కానీ మనం చూసిన విజువల్లో చూసిన గుర్రం మీద వచ్చే షాట్లు కానీ అదిరిపోయినాయి అని చెప్పాలి. అవును. ఆయనకి హార్స్ రైడింగ్ అంటే కొత్త కాదు, మనం భైరవ ద్వీపం దగ్గర నుంచి చూస్తున్నాం. హార్స్ రైడింగ్ కానీ లేకపోతే లెజెండ్లో చేసినటువంటి హార్స్తో ఫీట్ కానీ ఈ ప్రతి సినిమాలో కూడా ఆయన వేరియేషన్ అయితే చూసుకుంటారు. ఆయన గెటప్ బాగుంది. ఇంకోటి నానుడు ఉంది, బాలయ్య బాబు గారికి గెటప్ ఏంటంటే 70% సినిమా హిట్ అని చెప్పి గెటప్ అయితే అద్భుతంగా ఉంది. విజువల్స్ మనం చూసిన లిరికల్ సాంగ్ కాబట్టి పూర్తిగా చూడలేకపోయినప్పటికీ కూడా చూపించిన కొన్ని విజువల్స్ అయితే ఫెరిషియస్గా ఉన్నాయి. అది థియేటర్లో అయితే ఇప్పుడు మనం ఇలా పాట ఏంటంటేనే ఒక రకంగా ఉంది, థియేటర్లో ఇంకా ఏ రకంగా ఉంటుంది అనేది ఆడియన్స్కి ఊహకే. సో సాంగ్ అయితే అద్భుతంగా ఉంది.